హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రగతి శంకర్. ఈరోజు రెసిపీ వచ్చేసి కేక్. చాలామంది కేక్ చేయాలంటే ఇంట్లో ఓవెన్ ఉండాలేమో అని అనుకుంటారు. ఈ కేక్ని మనం ఓవెన్ లేకపోయినా, ఎలాంటి కేక్ మౌల్డ్స్ లేకపోయినా, అంటే కేక్ చేసే గిన్నెలు అవి లేకపోయినా, ఎలాంటి క్రీమ్స్ ఎలాంటివి వాడకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. అది కూడా స్పాంజీగా. ఈ వీడియో మొత్తం చూడండి. ఇంత సింపుల్ ప్రాసెస్లో ఉంటుందా కేక్ చేయడం అని మీరే అంటారు. అంత సింపుల్గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 3 కోడిగుడ్ల దాకా కొట్టి తీసుకోండి. ఇప్పుడు 1 కప్పు దాకా చక్కెరని తీసుకోండి. ఇలా చక్కెరనైనా తీసుకోవచ్చు, లేదంటే మీరు చక్కెరని గ్రైండ్ చేసి మెత్తగా పౌడర్ అయిన తర్వాత కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ చక్కెరని తీసుకున్నాను. ఇలా బాగా బీట్ చేయాలి. చక్కెర అంతా కరగాలి. ఒక 70% దాకా చక్కెర అనేది కరిగిపోవాలి. మనం చక్కెరని పౌడర్ చేసి తీసుకుంటే వెంటనే కరుగుతుంది. అలా కూడా చేయొచ్చు. ఇలా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్ దాకా మైదా పిండిని యూజ్ చేస్తున్నా. 1 కప్ చక్కెరకి 1 కప్ మైదా పిండి కరెక్ట్ సరిపోతుంది క్వాంటిటీ. ఒకవేళ మీరు 2 కప్స్ తీసుకుంటే 2 కప్స్ షుగర్ అట్లా. పిండిని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ని యాడ్ చేయాలి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే వంట సోడా ఉంటుంది కదా, ఆ సోడాని 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేయండి. అట్లనే ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసిన. ఈ వెనిలా ఎసెన్స్ అనేది పూర్తిగా ఆప్షనల్. దీని ప్లేస్లో మీరు యాలకుల పౌడర్ని కూడా తీసుకోవచ్చు. మంచి ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. ఇప్పుడు అట్లనే ఇందులోకి కొంచెం నెయ్యిని యాడ్ చేయండి. నెయ్యిని మాత్రమే యాడ్ చేయండి. చాలామంది ఆయిల్ యాడ్ చేస్తారు. ఆయిల్కి అంత టేస్ట్ రాదు. నెయ్యిని మాత్రమే యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా కొన్ని పాలు పోసుకుంటూ మంచి ముద్దలు లేకుండా ఇలా కలుపుకోవాలి. గంటతోని వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. మనం కేక్ చేసే పిండి ఎప్పుడైనా సరే ఇట్లా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకుంటే మంచిగా వస్తుంది. మనం బీట్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది మన కేక్ స్పాంజీగా రావాలా, గడ్డలు గడ్డలుగా రావాలనేసి. ఇట్లా మనం ఎంతసేపు బీట్ చేస్తామో అంత మంచిగా వస్తుంది కేక్ అనేది. చూడండి ఇట్లా రావాలి. ఆఖరికి మనం కలిపిన పిండి అనేది ఇలా వస్తే కేక్ అనేది మెత్తగా ఉంటుంది. ఇప్పుడు ఒక మందటి గిన్నె తీసుకోండి. కేక్ మౌల్డ్ లేదు కాబట్టి ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా కాబట్టి ఇలా ఒక మందటి గిన్నె తీసుకోండి. దాంట్లోకి కొంచెంగా ఆయిల్ వేసి గిన్నె మొత్తం కూడా అప్లై చేయాలి. ఎందుకంటే మనం కేక్ వేసిన తర్వాత గిన్నె కతుక్కోకుండా ఇలా ఆయిల్ వేస్తే తొందరగా వచ్చేస్తుంది కేక్ మనం తీసేటప్పుడు. ఇలాగంతా కూడా వేసుకొని ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా మైదా పిండిని అలా అడుగున చల్లుకోవాలి. దీన్ని ఇలా బదులు మనం బటర్ పేపర్ దొరుకుతుంది. బటర్ పేపర్ని కూడా యూజ్ చేస్తారు చాలామంది. మనం ప్రాసెస్ ఏంది ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవాలి కాబట్టి ఇట్లా చూపిస్తున్నా. ఇప్పుడు ఇందులోకి మనం మిక్స్ చేసిన బ్యాటర్ అంతా కూడా ఇందులో వేసేయాలి. చూడండి మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ అంతా కూడా ఇలా క్రీమీగా మంచిగా ఎలాంటి ముద్దలు లేకుండా, ఎలాంటి గడ్డలు లేకుండా, గడ్డలుగా పిండి ముద్దలు లేకుండా ఇంత క్లీన్గా క్రీమీగా ఉండాలి. అట్లయితే కేక్ అనేది స్పాంజీగా వస్తుంది. ఇది ఒక్క టిప్ మాత్రం గుర్తుపెట్టుకోండి. కేక్ బ్యాటర్ని వేసిన తర్వాత గిన్నెను ఒకసారి కింద 2-3 సార్లు కొట్టండి. ఏదైనా ఎయిర్ బబుల్స్ ఉంటే వెళ్ళిపోతాయి. ఇలా మనం కేక్ బ్యాటర్ వేసుకున్న గిన్నె కంటే ఇంకొంచెం పెద్ద గిన్నెను తీసుకొని ఇలాగా లోపల పెట్టేసి మూత పెట్టేసి ఒక 40 మినిట్స్ దాకా లో ఫ్లేమ్లో మనం కేక్ని బేక్ చేసుకోవాలి. ఒక 30 మినిట్స్ తర్వాత చూపిస్తున్నా నేను ఇక్కడ. చూడండి ఇంకా కేక్ అనేది బేక్ కాలేదు. ఇలా చాక్తోని కుచ్చి చూస్తే ఇట్లా అస్సలు ఇలా చాక్ అంటకుండా రావాలి. అప్పుడైతేనే మన కేక్ బేక్ అయినట్టు. 40 మినిట్స్ తర్వాత చూడండి ఇలా క్లీన్గా వచ్చేసింది. అంటే కేక్ అనేది పూర్తిగా బేక్ అయింది. లోపల పచ్చిగా లేకుండా మొత్తం కూడా ఉడికిపోయింది అన్నట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఇప్పుడు మనం పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే కేక్ని బయటికి తీయాలి. లేకపోతే అంత ముక్కలు ముక్కలుగా వచ్చేస్తుంది. ఇలా చాక్ తీసుకొని ఎడ్జెస్కి ఇలా ఒత్తుకుంటూ చుట్టూ కూడా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇంకా వీటిని చిన్న చిన్న పీసెస్గా చేసుకుంటే స్పాంజీగా ఉండే టేస్టీగా ఉండే కేక్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదండి వీడియో ఇంత సింపుల్గా, ఎలాంటి ఓవెన్ ఎలాంటి కేక్ మౌల్డ్స్ లేకుండా ఇంత సింపుల్ ప్రాసెస్లో కేక్ వీడియో. మీకు ఎట్లా అనిపించింది? మీరు కూడా ఒకసారి ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, తెలుస్తుంది నాకు కూడా. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్. ఈ కేక్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఒక 5 డేస్ పాటు రోజు ఒకటి తినొచ్చు. అండ్ చల్లగా తింటే ఇంకా ఎక్కువ టేస్ట్ ఉంటుంది కేక్ అనేది. ఇంకా మీకు కూల్ కేక్ రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా చేస్తాను. కామెంట్స్ని బట్టి అది చేయాలా వద్దని ఆలోచిస్తాను.
అంతే ఇంకా ఈ వీడియో. మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్. ఇంతసేపు ఈ వీడియోని ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి ఇంకొన్ని మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మీ సపోర్ట్ కూడా కావాలి. అంతే అండి, ఇంకా ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.